హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సోషల్ స్టడీస్కు సంబంధించిన ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం. ఫ్రెండ్స్, ఇది అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణ రాష్ట్ర అభ్యర్థులకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఫాలో అవ్వండి. దీనిలో క్వశ్చన్: కాకతీయ రాజధానిని హనుమకొండ నుంచి ఓరుగల్లుకు మార్చిన రాజు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 రుద్రదేవుడు. నెక్స్ట్ వన్: విజయనగర సామ్రాజ్యంలో సామాన్య ప్రజలు ఎన్నో భాగంలో నివసించారు? 4వ భాగంలో. నెక్స్ట్ వన్: పర్షియాలో హుమాయూన్కు సహకరించిన రాజు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 సఫావిద్ షా. నెక్స్ట్ వన్: సుల్హా హీ కుల్ అనే విధానాన్ని ప్రవేశపెట్టిన వారెవరు? సో ఆన్సర్ని గెస్ చేసినట్లయితే కామెంట్లలో తెలియచేయండి. వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని మాకు తప్పకుండా తెలియచేయండి. సుల్హా హీ కుల్ విధానాన్ని ప్రవేశపెట్టిన వారెవరు? అక్బర్. నెక్స్ట్ క్వశ్చన్: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవితకాలం. 1891 నుంచి 1956 వరకు వీరి యొక్క జీవితకాలం. నెక్స్ట్, కింది వాటిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నిర్వహించిన పదవి ఏమిటి? ఆన్సర్ని గెస్ చేసినట్లయితే కామెంట్లలో తెలియచేయండి. సో ఆన్సర్ వచ్చేసి రాజ్యాంగ ముసాయిదా కమిటీ అధ్యక్షులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నిర్వహించిన పదవి రాజ్యాంగ ముసాయిదా కమిటీ అధ్యక్షులు. నెక్స్ట్ క్వశ్చన్: రాష్ట్రాల్లో ఎగువ సభకు గల పేరేమిటి? శాసన మండలి. నెక్స్ట్, తెలంగాణ రాష్ట్ర శాసనసభలో సభ్యుల సంఖ్య ఎంత? 119. నెక్స్ట్, శాసనసభ సంవత్సరానికి కనీసం ఎన్నిసార్లు సమావేశం అవుతుంది? శాసనసభ సంవత్సరానికి కనీసం ఎన్నిసార్లు సమావేశం అవుతుంది? 2 సార్లు. నెక్స్ట్ క్వశ్చన్: శాసనసభ కాల పరిమితికి సంబంధించి సరైన వాక్యం ఏమిటి? ఆన్సర్ రాష్ట్ర శాసనసభ కాల పరిమితి 5 సంవత్సరాలు. అదేవిధంగా శాసనసభ కాల పరిమితి కన్నా ముందే గవర్నర్ రద్దు చేయవచ్చు. నెక్స్ట్ ఆప్షన్: జాతీయ అత్యవసర పరిస్థితుల్లో శాసనసభ కాల పరిమితి 1 సంవత్సర కాలానికి పార్లమెంటు పెంచవచ్చు. ఇవన్నీ కూడా ఏంటి అంటే శాసనసభ కాల పరిమితికి సంబంధించినటువంటి సరైన వాక్యాలు. నెక్స్ట్ క్వశ్చన్: శాసన మండలి సభ్యుడిని ఏ విధంగా వ్యవహరిస్తారు? ఎమ్మెల్సీ. నెక్స్ట్, తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్క శాసనసభ నియోజకవర్గంలో సగటున గల ఓటర్ల సంఖ్య ఎంత? 1.7 లక్షలు. 1.7 లక్షలు. నెక్స్ట్, శాసనసభ సభ్యుడు పోటీ చేయడానికి కావలసిన కనీస వయస్సు ఎంత? శాసనసభ సభ్యుడు పోటీ చేయడానికి కావలసిన కనీస వయస్సు ఎంత? 25 సంవత్సరాలు. ఆన్సర్ 25 సంవత్సరాలు. నెక్స్ట్ క్వశ్చన్: సంకీర్ణ ప్రభుత్వం అంటే? ఆన్సర్ సంకీర్ణ ప్రభుత్వం అంటే ఏంటంటే 2-3 పార్టీలు కలిసి ఏర్పాటు చేసే ప్రభుత్వాన్ని సంకీర్ణ ప్రభుత్వం అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్: శాసనసభ అధ్యక్షుడిగా వ్యవహరించే వారెవరు? ఆన్సర్ని గెస్ చేసినట్లయితే కామెంట్లలో తెలియచేయండి. వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని మాకు తప్పకుండా తెలియచేయండి. శాసనసభ అధ్యక్షుడిగా వ్యవహరించే వారెవరు? ఆన్సర్ స్పీకర్. నెక్స్ట్,
తెలంగాణ శాసనసభలో షెడ్యూల్డ్ తెగల వారికి కేటాయించినటువంటి సభ్యుల సంఖ్య ఎంత? 12. నెక్స్ట్ వన్. తెలంగాణ రాష్ట్రంలో ఒక బిల్లు చట్టంగా మారాలంటే ఎవరు ఆమోదించాలి? ఆన్సర్ శాసనసభ, శాసన మండలి, గవర్నర్ ఆమోదించాలి. నెక్స్ట్ వన్. తెలంగాణ శాసనసభలో రిజర్వేషన్లు కలిగిన వర్గాలు. తెలంగాణ శాసనసభలో రిజర్వేషన్లు కలిగిన వర్గాలు. ఆన్సర్ షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇంకా ఆంగ్లో ఇండియన్లు. నెక్స్ట్ వన్. స్వతంత్ర భారతదేశపు మొదటి న్యాయశాఖ మంత్రి ఎవరు? స్వతంత్ర భారతదేశపు మొదటి న్యాయశాఖ మంత్రి ఎవరు? బిఆర్ అంబేద్కర్. నెక్స్ట్ వన్. అంబేద్కర్ 9 సంవత్సరాల వయసులో 1901లో కోరేగావ్ వెళ్ళినప్పుడు అతడిని బండి ఎక్కించుకోవడానికి అక్కడి వారు నిరాకరించడానికి కారణమేమిటి? ఆన్సర్ అంబేద్కర్ మహర్ కులానికి చెందిన వ్యక్తి కావడం అనేది కారణం. నెక్స్ట్ వన్. జూటన్ అనే జీవిత చరిత్రను రాసిన వారెవరు? జూటన్ అనే జీవిత చరిత్రను రాసిన వారెవరు? ఓం ప్రకాష్ వాల్మీకి. నెక్స్ట్. భారతదేశంలో కుల వ్యవస్థ ఎవరి కాలంలో ఏర్పడింది? భారతదేశంలో కుల వ్యవస్థ ఎవరి కాలంలో ఏర్పడింది? వేదకాల సమాజంలో. నెక్స్ట్ వన్. మధ్యాహ్న భోజన పథకాన్ని మొదట ప్రారంభించిన రాష్ట్రం ఏమిటి? మధ్యాహ్న భోజన పథకాన్ని మొదట ప్రారంభించిన రాష్ట్రం ఏమిటి? ఆన్సర్ ఏపీ, ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్. మధ్యాహ్న భోజన పథకాన్ని అన్ని రాష్ట్రాలు 6 నెలల్లోపు ప్రవేశపెట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించిన సంవత్సరం ఎప్పుడు? ఆన్సర్ ఆప్షన్ 2 2001 సంవత్సరంలో.